83 రోజులు అన్యాయంగా అక్రమంగా ఒక అక్రమ కేసు పెట్టి ఫేక్ కేసు పెట్టి ఈ రాష్ట్రానికి ఒక ఫేక్ సీఎం చంద్రబాబు నాయుడు ఒక ఫేక్ సీఎం 83 రోజులు ఒక అక్రమ కేసులో నిర్బంధించి నెల్లూరు, మదనపల్లి, విజయవాడ 3 జైళ్లలో 3 కారాగారాల్లో ఒక సామాన్య ఖైదీలాగా ఎన్ని ఇబ్బందులు పెట్టారో ఈ రాష్ట్ర ప్రజలకు ఒకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. అక్రమ మద్యం కేసు బనాయించేటప్పుడు చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని, లోకేష్ కుటుంబానికి నేను ఒక విజ్ఞప్తి చేశా. మీ ద్వారా పదే విజ్ఞప్తి చేశా. సిబిఐ ఎంక్వైరీ కోరుతూ హైకోర్టుని ఆశ్రయించా. హైకోర్టుని ఆశ్రయిస్తే వెంటనే వచ్చి నేను అంతకుముందు కనీసం 10 మీడియా సమావేశాల్లో చెప్పా, చంద్రబాబు నాయుడు, లోకేష్ దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పా. కాదు కూడదంటే నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కైనా సిద్ధమని చెప్పా. లై డిటెక్టర్ టెస్ట్ కైనా సిద్ధమని చెప్పా. తిరుమల వెంకన్న స్వామి సన్నిధికి వస్తే నీ భార్యాబిడ్డలతో వస్తే నా కుటుంబ సభ్యులతో వస్తా, ప్రమాణం చేస్తానని చెప్పా. అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి వస్తే ప్రమాణం చేద్దాం రమ్మని చెప్పి అడిగా. ఇవన్నీ కాకపోతే చంద్రబాబు నాయుడు ఇంటికైనా వస్తాను, జోగి రమేష్ తప్పు చేశాడని ఒక మాట చెప్పండి, జోగి రమేష్ తప్పు చేశాడని ఒక మాట చెప్పు, ఏ శిక్షనైనా అనుభవిస్తానని చెప్పా. చేతగాని చవట సన్నాసులు ఒక సిట్ అనే ఒక చంద్రబాబు నాయుడు చెబితే కూర్చోమంటే కూర్చుంటారు, నిలబడమంటే నిలబడతారు. అటువంటి సిట్ అధికారులకు చెప్పా, మీకు కుటుంబాలు ఉన్నాయి, మీకు పిల్లలు ఉన్నారు, మీకు వ్యవస్థ ఉంది. అన్యాయంగా అక్రమంగా కేసులు పెడితే పైన దేవుడు భగవంతుడు శిక్షిస్తాడని చెప్పా. అయినా సరే రాక్షస ఆనందం కోసం 83 రోజులు అక్రమ కేసు పెట్టి నన్ను, నా సోదరుడిని నిర్బంధించారు. చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్కి చెప్తా ఉన్నా, 3 నెలల పాటు నన్ను జైల్లో పెట్టినంత మాత్రాన మీ ఆనందం, మీ రాక్షస ఆనందం తీరుతుందా అని చెప్పి అడుగుతా ఉన్నా, తీరిందా అని అడుగుతా ఉన్నా. అంటే కేసులు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భయపడతారు, కేసులు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి మీరు అనుకుంటే పొరపాటు. ఒకటే చెప్తా ఉన్నా, మా లీడర్, మా దమ్మున్న లీడర్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎవరం కూడా వెనకడుగు వేసే ప్రసక్తి లేదు అని చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్కి అక్రమ కేసులకి భయపడే ప్రసక్తి లేదు. మరీ ముఖ్యంగా జోగి రమేష్ ని ఇబ్బంది పెట్టాలంటే 3 నెలలు ఆనందం పొందారనే రాక్షసానందం దమ్ముంటే చెప్తా ఉన్నా, ఇప్పటికైనా చెప్తా ఉన్నా, నా మీద
జోగి రమేష్ ఇందులో తప్పు చేశాడు కాబట్టి అరెస్ట్ చేశామని చెప్పేసి లోకేష్ చెప్తా ఉన్నాడు. లోకేష్కి చెప్తా ఉన్నా మరి ముఖ్యంగా వారం రోజుల్లో నువ్వు టీవీలకు చెప్పావు, మీడియా మిత్రులకు చెప్పావు, నీకు కుటుంబ సభ్యులు ఉన్నారు, నీకు పిల్లోడున్నాడు. నేను చెప్పిన దానికి అమ్మ కనకదుర్గమ్మ సాక్షిగా నేను వచ్చి నా భార్య బిడ్డలతో ప్రమాణం చేశా. నువ్వు చెప్పిన మాటకి నువ్వు నా గురించి మాట్లాడావు. నువ్వు చెప్పిన దానికి వారం రోజుల్లో అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి ప్రమాణానికి రాగలవా అని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సవాల్ చేస్తా ఉన్నా. కేసులతో భయపెట్టలేరు, కేసులతో బంధించలేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతుంది. మీరు చేసిన ఈ దుర్మార్గానికి, మీరు పెట్టిన ఈ అక్రమ కేసులకి చంద్రబాబు నాయుడు కొడుకు చెప్తా ఉన్నా, నన్ను నిర్బంధించారు, నా తమ్ముడిని నిర్బంధించారు. ఆఖరికి ప్రభుత్వం రాగానే నా కొడుకు మీద అక్రమ కేసు పెట్టారు. నన్ను అరెస్ట్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొస్తే అక్కడ మీకు సంబంధించిన అనుచరులు అక్కడ గొడవ చేస్తే ఆఖరికి నా భార్య మీద కూడా కేసు పెట్టారు. చంద్రబాబు నాయుడుకి చెప్తా ఉన్నా, లోకేష్కి చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు లోకేష్ తొత్తులుగా మారిన కొంతమంది పోలీస్ అధికారులు కూడా చెప్తా ఉన్నా, తప్పు చేయొద్దు. చంద్రబాబు నాయుడు శాశ్వతం కాదు. చంద్రబాబు నాయుడు 2 సంవత్సరాలు అయింది. మా ఉంటే 2 సంవత్సరాలు ఉంటాడు, 2.5 సంవత్సరాలు ఉంటాడు, మళ్ళీ పోతాడు. మీరు శాశ్వతంగా ఉద్యోగాల్లో ఉండేవాళ్ళు, మీకెందుకయ్యా తొత్తులుగా మారుతారు? మీరెందుకు అక్రమ కేసులు పెడతారు? సిట్ అధికారులు కూడా చెప్తా ఉన్నా, ఏమయ్యా మీకు భార్య బిడ్డలు లేరా? పైన దేవుడు లేడా? చంద్రబాబు నాయుడు చెప్తే చేసేస్తారా? దేవుడు అనేవాడు ఉన్నాడు. తప్పనిసరిగా మీకు ప్రజా కోర్టులో తగిన శిక్ష పడుతుంది. చంద్రబాబు నాయుడుకి ఛాలెంజ్ చేస్తున్నా, లోకేష్కి ఛాలెంజ్ చేస్తా ఉన్నా. అక్రమ కేసులు పెడితే భయపడతా అనుకున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద తప్పుడు కేసులు పెడితే భయపడి పారిపోతాం అనుకుంటున్నారా? నీ రెడ్ బుక్ మడిచి జేబులో పెట్టుకో. ఎవడో కూడా భయపడే ప్రసక్తి ఉండదు. మా లీడర్, మా దమ్మున్న లీడర్ మా జగనన్న నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మరలా రెపరెపలాడే వరకు, జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రి చేసేదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కొదమ సింహాల్లాగా పనిచేస్తాం, ప్రజాక్షేత్రంలో పనిచేస్తాం. నువ్వు దావోస్ వెళ్తావు, సిగ్గులేదా? దవాఖానాల్లో మందులు లేవు, దవాఖానాల్లో హాస్పిటల్లో మందులు లేవు, పేషెంట్లు చచ్చిపోతూ ఉన్నారు. దావోస్ పోయి సొల్లు మాటలు చెప్తారు మీరు, సొల్లు కబుర్లు చెప్తావు. చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ప్రభుత్వ హాస్పిటల్లో ప్రజా ఆరోగ్యం పడకేసి కొన్ని వందల మంది చనిపోతూ ఉంటే సిగ్గు శరం లేకుండా రాష్ట్రాలు దేశాలు తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నది చూసుకోండి. పిల్లల ఫీజులు కట్టే పరిస్థితిలో లేదు మీరు, హాస్పిటల్కి డబ్బులు చెల్లించే పరిస్థితిలో లేదు మీరు, రైతులకి ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్ ఇటువంటి చెల్లించే పరిస్థితిలో లేని మీరు దావోసులు పోతారు, అమెరికాలో పోతారు, ఆస్ట్రేలియా పోతారు, అంతరిక్షం పోతారు. ఇక్కడ ఉన్న మెడికల్ కాలేజీలు కట్టవా అంటే అబ్బే మెడికల్ కాలేజీలు మేము కట్టలేము, ప్రైవేట్ ఫారం చేస్తూ ఉంటారు. సిగ్గు శరం లేకుండా
అసలు మీకు ఏమైనా సరే ఇటువంటి దుర్మార్గమైన ప్రభుత్వానికి సంవత్సరాల కాలంలోనే కాలం చెల్లింది. సంవత్సరాల కాలంలోనే జగనన్న కావాలి, జగనన్న రావాలి అని చెప్పేసి ప్రజలు మొత్తం కూడా ముక్త కంఠంతో ఎదురు చూస్తున్న ఈ పరిస్థితుల్లో ఒకటే చెప్తా ఉన్నాను, వారం రోజుల్లో లోకేష్కి చెప్తా ఉన్నా, నువ్వు నా మీద చేసిన ఆరోపణలు నిరూపించుకుంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు కుటుంబం ఉంది, నువ్వు కూడా రా, దుర్గగుడికి వస్తా, ప్రమాణం చేస్తా, నువ్వు ప్రమాణానికి రెడీగా ఉండమని చెప్పేసి రావాలి అని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా ఏబీ అన్న వచ్చాడా అన్నా? ఏబీ అన్న రాలేదా? ఈటీవీ అన్న వచ్చాడా అన్నా? కొంచెం చెప్పండి, లోకేష్ చెప్పండి. వాళ్ళ కొంచెం అతను పుట్టినరోజు కాబట్టి కొంచెం తక్కువగా మాట్లాడతాం, ఎందుకంటే తిట్టడం బాగోదు కాబట్టి. అతను నాకు చేసిన దుర్మార్గానికి, తప్పుడు కేసుకి, దిక్కుమాలిన నకిలీ మద్యం కేసులు తీసుకొచ్చి మా మీద అంట కడతారా? దుర్మార్గులు కదా మీరు. ఈ రోజు అతనికి చెప్పండి, వారం రోజుల్లో అతన్ని దుర్గగుడి దగ్గరికి రమ్మనండి, నా ఛాలెంజ్ స్వీకరించమనండి. తాబేదారులు తొత్తులతో మాట్లాడించొద్దు. లోకేష్, చంద్రబాబు నాయుడు నా మీద కేసు పెట్టారు, వాళ్ళని అడుగుతా ఉన్నా, తాబేదారులు తొత్తులు ఎవడో మాట్లాడొద్దు. మళ్ళీ వారం తర్వాత మళ్ళీ మీడియా ముందుకు వస్తా, మీతో మాట్లాడతా. లేదు, కాదు, కూడదు, దుర్గగుడికి రాను, తిరుమలకి రాను, లేకపోతే అక్కడికి రాను, ఎక్కడికి రానంటే తప్పదు. చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ లేదు, కాదు, కూడదంటే లోకేష్ నేను ఆహ్వానిస్తా ఉన్నా, నా ఇంటికి రా, వచ్చి తప్పు చేశాడు, అక్రమద్యంలో తప్పు చేశారని ఒక మాట చెప్పు, ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నాం. తమ్ముగా చెప్తున్నాం, ధైర్యంగా చెప్తున్నాం, మరీ చెప్తున్నాం, అక్రమ కేసులకి భయపడే ప్రసక్తి లేదు, లేదు, లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రక్తంలో ఉండదు అని చెప్పేసి మరొకసారి చంద్రబాబు నాయుడికి, లోకేష్కి చెప్తూ మరలా మళ్ళీ కలుద్దాం. 83 రోజులు నిర్బంధించారు, ఇబ్బంది పెట్టారు. నెల్లూరు జైలు, మదనపల్లి జైలు, విజయవాడ జిల్లా జైలు, ఇన్ని జైలు తిప్పిన చంద్రబాబు నాయుడికి మాత్రం మీ ద్వారా ఆఖరికి ఒకటి మాత్రం చెప్తా ఉన్నా. ఒక్క నిమిషం ఉండు, ఒక్క నిమిషం ఉండమన్నా ఉండు. ఏం చెప్తున్నా? మీ ద్వారా చంద్రబాబు నాయుడికి మాత్రం ఒక థ్యాంక్స్ మాత్రం చెప్పండి, థ్యాంక్స్ మాత్రం చెప్పండి. పక్కకి అయిపోయింది. ఒక థ్యాంక్స్ అంటే నాకైతే 1988 సంవత్సరంలో 1988 స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు చనిపోతే ఆ రోజున జరిగిన గొడవల్లో, అంటే ఆనాడున్న తెలుగుదేశం పార్టీ ఒక 2 రోజుల పాటు ఇదే జిల్లా జైలు, చిన్నప్పుడు నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతా ఉన్నా, ఇక్కడే ఉన్నా. అప్పుడంటే నాకు చిన్నవాడు కాబట్టి ఏం తెలీదు. ఈరోజు చంద్రబాబు నాయుడు నెల్లూరు తిప్పాడు, మదనపల్లి తిప్పాడు, విజయవాడ తిప్పాడు. చాలా సంతోషం, ఎందుకంటే అతని వల్ల నాకు గుండె ధైర్యం పెరిగింది. ఎందుకంటే ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా తంబళపల్లి తీసుకెళ్తాడు. 11 గంటల జర్నీ వెళ్ళటం, రావటం 11 గంటలు. కనీసం పాస్ కాపండి అంటే ఆపే పరిస్థితి కాదు, భోజనం పెట్టండి భోజనం పెట్టే పరిస్థితి కాదు, టీ ఇప్పించే పరిస్థితి కాదు. నేల మీద పడుకున్నా, నేనేమి స్పెషల్ క్లాస్ అడగల, నేనేమి దోమతెరలు అడగల,
సామాన్యుడిలాగా అతి సామాన్యుడిలాగా సోదరులతో కలిసి పనిచేశా, కలిసి పడుకున్నా. నాకు గుండె ధైర్యం పెంచాడు, నాకు మనోధైర్యం పెంచాడు. చంద్రబాబు 83 రోజులు 90 రోజులు పెడితే పారిపోతాను అనుకున్నాము. ఇక నుంచి ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడిస్తాం. ప్రజల పక్షాన చంద్రబాబు చేసే దుర్మార్గాలని, నువ్వు ఈ రాష్ట్రంలో దోచుకుంటున్న విధానాలని ఎండగడతాం. ఎప్పుడు కూడా తగ్గేదేలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడిస్తాం. జగనన్నని ముఖ్యమంత్రిని చేస్తాం.